వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ బ్లాగ్స్ అండి. ఇవాళ ఫ్రైడే ఈవినింగ్ 5:30 అవుతుంది. మా వాళ్ళకి పకోడీ తినాలనిపిస్తుందంట. సో నేనైతే పకోడీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. రెసిపీ అయితే మీకు పెడతాను, తప్పకుండా చూడండి. నెల్లూరులో అయితే క్లైమేట్ చాలా చల్లగా ఉందండి. వర్షం అయితే వస్తూ పోతూ ఉందన్నమాట. ఇప్పుడే మా వారైతే వచ్చేసారు బయటికి వెళ్ళేసి. మా తమ్ముడైతే కాలేజ్ నుంచి వచ్చాడు. వాళ్ళకి వేడివేడిగా బజ్జీలు 15 మినిట్స్లో కావాలంట. అందుకని నేను ఆనియన్ పకోడా చేద్దామని అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నా. శనగపిండి అయితే నేను కొద్దిగా వేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ పెడుతున్నాను చూడండి. కొంచెం వాము, టేస్ట్ తగినట్టు సాల్ట్ అయితే వేస్తానండి. ఇంకా కారం అయితే కొంచెమే వేస్తాను. అట్లా మంచిగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకొని మంచిగా స్మాష్ చేసుకుంటే ఆనియన్స్లో ఉండే వాటర్ కూడా వస్తుంది, కొంచెం టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ వేస్తూ ఉన్నాను అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ. చూసేయండి. మీరుండే ఏరియాలో వర్షం పడుతుందా ఒకసారి కామెంట్ చేయండి. మంచిగా స్మాష్ చేసుకోండి. కొంచెం ఆనియన్స్ కూడా వాటర్ ఉంటాయి కాబట్టి ఆనియన్స్ ఉండే వాటర్ వల్ల కొంచెం టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటాయండి, క్రిస్పీగా ఉంటాయి, కక్కగా ఉంటుంది. నేనైతే ముందు ఆయిల్ పోసి పెట్టేసుకున్నాను అనమాట. ఆయిల్ కొంచెం వేడెక్కాక మనమైతే ఇట్లా డిప్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కేసింది. ఆల్రెడీ టెస్ట్ చేశాను, ఒకసారి ఆయిల్లో వేసి టెస్ట్ చేసేసాను. ఇక్కడైతే క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందండి, వర్షం అయితే పడుతూ ఉంది. సో ఇంకేం లేదు, ఇట్లా కలిపేసుకున్నాం కదా, దాన్ని ఇట్లా డిప్ చేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోనండి. త్వరగా ఫ్రై అయిపోతాయి. తొందరగా మనం అటు ఇటు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలన్నమాట. అంతేనండి, యమ్మీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నాకు కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే నేనైతే అటు ఇటు 2 సార్లు తిప్పేసి తీసేయడమే అండి పకోడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చిందనమాట ఆనియన్ పకోడీ. ఇక్కడైతే నేను టేస్ట్ చేస్తూ ఉన్నాను. మా వాళ్ళందరూ కామెంట్ చేస్తున్నారనమాట. మా వాళ్ళంటే మా వారే. నిజంగా బాగుందబ్బా, ఎందుకంటే చెప్తారు మీరు గైస్. నిజంగా బాగుంది. మా ఇంట్లో నేను ఏది చేసిన బాగుండదనే అంటారు. క్రిస్పీగా యమ్మీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ బ్లాగ్స్.